నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. ఒక మనిషి మరణం మరో 8 మందికి కొత్త జీవితాన్ని ఇవ్వగలదని చెబితే నమ్ముతారా? ఇదే అవయవ దాన మహత్యం. మరణం తర్వాత దానం చేసిన గుండె ఎవరికో మళ్ళీ గుండె చప్పుడు వినిపిస్తుంది. దానం చేసిన కాలేయం మరొకరికి కొత్త జీవితం ఇస్తుంది. దానం చేసిన కిడ్నీలు డయాలసిస్తో పోరాడుతున్న ఇద్దరిని కాపాడగలవు. అందుకే ప్రపంచవ్యాప్తంగా అవయవ దానాన్ని గిఫ్ట్ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు. తెలంగాణ ప్రజలు గర్వంగా తలెత్తుకునే వార్త ఇది. దేశంలోనే ఆర్గాన్ డొనేషన్లో తెలంగాణ ముందుంది. కానీ ఇంకా 18,000 మంది ప్రాణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఈ అద్భుతమైన రంగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. దేశ సగటు కంటే చాలా ఎక్కువగా అవయవ దానాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రతి మిలియన్ జనాభాకు 5.9 అవయవ దానాలు నమోదవుతుండగా దేశ సగటు కేవలం 0.8 మాత్రమే ఉంది. అంటే జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ దాదాపు 7 రెట్ల మెరుగైన స్థాయిలో ఉంది. ఇది నిజంగా మనమంతా గర్వించదగ్గ విషయమే. కానీ ఈ విజయగాథ వెనుక ఒక చేదు నిజం కూడా దాగి ఉంది. అవయవాల కోసం ఎదురు చూస్తున్న రోగుల సంఖ్య రోజు రోజుకు ప్రమాదకరంగా పెరుగుతుంది. నిమ్స్ ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రీభూషణ్ రాజు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 18,000 మందికి పైగా రోగులు అవయవ మార్పిడి కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. అంతేకాదు జీవన్ దాన్ కార్యక్రమానికి ప్రతిరోజు 150 నుంచి 200 కొత్త దరఖాస్తులు వస్తున్నాయి. అంటే ప్రతిరోజు కొత్తగా వందలాది మంది జీవితాలు ఆశతో ఈ క్యూలో చేరుతున్నాయి. ఇందులో అత్యధికంగా కిడ్నీ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న వారే ఉన్నారు. దాదాపు 15,000 మంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం వేచి చూస్తుండగా మరో 3,500 నుంచి 4,000 మంది కాలేయ మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారు. 300 నుంచి 500 మంది గుండె ఊపిరితిత్తుల మార్పిడి కోసం ఆశగా చూస్తుంటే దాదాపు 150 మంది ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ కోసం వేచి ఉన్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 12,000 నుంచి 15,000 మంది డయాలసిస్ పై ఆధారపడి రోజులు వెల్లదీస్తున్నారు. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు కాదు. ప్రతి సంఖ్య వెనుక ఒక కుటుంబం ఉంది. ఒక తల్లి, ఒక తండ్రి లేదా ఒక చిన్నారి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. అయితే ఈ అవయవ దానంలో తెలంగాణ ఎలా ముందంజలోకి వచ్చింది? దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవన్ దాన్ కార్యక్రమం. ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రులు, పోలీసులు, మీడియా మరియు స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రీన్ కారిడార్ వ్యవస్థ తెలంగాణకు దేశంలోని ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి అవయవాన్ని నిమిషాల్లో తరలించేందుకు పోలీసులు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేస్తారు. ట్రాఫిక్ను పూర్తిగా ఆపి ప్రతి సెకండ్ విలువైన సమయాన్ని ఆదా చేస్తారు. ఆ కొన్ని నిమిషాలే కొన్నిసార్లు ఒక ప్రాణాన్ని కాపాడుతున్నాయి. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అవయవ దానాల్లో తెలంగాణ ముందున్న డోనర్ రిజిస్ట్రేషన్లలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. పొరుగున ఉన్న మహారాష్ట్రలో 1,50,000 మందికి పైగా అవయవ దాన ప్రతిజ్ఞ చేయగా తెలంగాణలో ఆ సంఖ్య ఇంకా కేవలం 20,000 లోపే ఉంది. అంటే చాలా మంది అవయవ దానం గురించి సానుకూలంగా ఆలోచిస్తున్నప్పటికీ అధికారికంగా నమోదు చేసుకునే వారి సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది. ఇదే ఇప్పుడు వైద్య రంగానికి పెద్ద సవాల్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా స్పెయిన్, బ్రిటన్ వంటి దేశాల్లో అపోర్ట్ సిస్టమ్ అమల్లో ఉంది. అంటే ఒక వ్యక్తి తాను బతికున్నప్పుడు ప్రత్యేకంగా తిరస్కరించకపోతే మరణానంతరం అతను అవయవదాతగా పరిగణించబడతాడు. అయితే చట్టాలు మాత్రమే సరిపోవు. సమాజంలో అవగాహన చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులతో సరైన సమయంలో మాట్లాడటం అవసరం. ఎందుకంటే చివరి నిమిషంలో నిర్ణయం తీసుకునేది కుటుంబమే. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అవయవ దాతల కుటుంబాలకు 10,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. ఇది పరిహారం కాదు, కేవలం వారి త్యాగానికి ఇచ్చే గౌరవ సూచకం మాత్రమే. ఇప్పుడు మరో కీలక ప్రశ్న, మనం ఏం చేయాలి? నిపుణులు చెబుతున్న సమాధానం చాలా సింపుల్. ముందుగా అవయవ దానం గురించి తెలుసుకోవాలి, కుటుంబ సభ్యులతో చర్చించాలి మరియు డోనర్గా నమోదు చేసుకోవాలి. మన మరణం తర్వాత కూడా ఎవరికో జీవితం ఇవ్వగలమనే ఉదాత్తమైన భావనను ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి దానం చేసిన గుండె, కాలేయం, కిడ్నీలు, కళ్ళు అనేక మందికి కొత్త జీవితం ఇవ్వగలవు. ఒక మనిషి జీవితం ముగిసినా అతని అవయవాలు మరో కుటుంబంలో ఆశను వెలిగించగలవు. తెలంగాణ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. కానీ ఇంకా 18,000 మంది ప్రాణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ క్యూలో ఉన్న ప్రతి ఒక్కరి ఆశ ఒక్కటే, ఎవరో ఒకరు దాతగా ముందుకు రావాలి అని. అందుకే ఆర్గాన్ డొనేషన్ అనేది కేవలం ఒక వైద్య నిర్ణయం కాదు, అది మానవత్వానికి మనం ఇచ్చే అత్యంత గొప్ప బహుమతి. మీరైతే ఈ అద్భుతమైన అవయవ దానం గురించి ఏమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.